పన్నీర్ బిర్యానీ ఇంట్లోనే చేశానండి. సూపర్ టేస్టీగా వచ్చింది. నిజంగా అసలు మాటల్లో చెప్పలేము. ఇంట్లో పన్నీర్ బిర్యానీ చేసాం, రుచి మాత్రం మునిగి తేలం. నిజంగా పన్నీర్, బియ్యం, మసాలా అన్నీ పర్ఫెక్ట్ ఫ్లేవర్తో కలిసాయి. సో ఫస్ట్గా మనం చేయాల్సిన పని పన్నీర్ అండి. పన్నీర్ మంచి ఫ్రెష్ పన్నీర్ తీసుకొని అడ్డంగా అండ్ నిలువుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అది ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఉప్పు, కారం, మసాలా అట్లా కలిపి మెల్లగా మసాలా అన్నీ మంచిగా కలిపేటట్టు చేసుకొని అప్పుడు కంప్లీట్గా ఫ్రై చేసుకొని దాని పైన ఫ్రైడ్ ఆనియన్, కొంచెం పుదీనా అండి. ఫ్రెష్గా మా ఇంట్లోనే దొరుకుతుంది పుదీనా, బయట మేము పెంచుతాం. దాని తర్వాత కొత్తిమీర, దాని తర్వాత కొంచెం కారం అండి. ఈ కారం కూడా మేము అన్నీ ఊరి నుంచే తెప్పిస్తాము. అన్నీ ప్యూర్ న్యాచురల్గా ఉంటాయి. ఇక్కడ తీసుకోము, కలర్ అవి కలుస్తుందని. కొంచెం ఉప్పు, దాని తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నా ఏం కాదండి. మసాలా అయితే 1 స్పూన్. సో దాని తర్వాత మేము వేసింది పసుపు అండి. పసుపు కూడా న్యాచురల్గా ఊర్లో పండించింది. అండ్ దీంట్లో వచ్చేసి మసాలాస్ అండి. అన్నీ ఇలాచీ, లవంగ, అన్నీ ఆకు, పట్ట అవన్నీ. దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకున్నాం పర్లేదు. అండ్ మిర్చి అండి, మిర్చి మిక్స్ పట్టింది. అండ్ గీ ఇది కూడా ఊర్లో నుంచి తెచ్చిందే. సో కొంచెం గడ్డలా ఉండే ఫ్రిడ్జ్లో పెట్టినందుకు వెయిట్ చేసినాం. దాని తర్వాత కొంచెం ఆయిల్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఎందుకంటే అది మన రైస్లోకి మంచిగా మిక్స్ కావడానికి ఆయిల్ మనం వాడతాము. సో దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా అవన్నీ మిక్స్ అయ్యేటట్టు, మంచిగా దానికి పట్టేటట్టు అంత కంప్లీట్గా మిక్స్ చేయాలి. కొంచెం ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ పైన ఏదైతే మనం రైస్ వేస్తామో ఆ రైస్కి అది కలవాలి. లేకుంటే అంత మసాలా మనకు ఉండదు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దానివల్లనే కొంచెం అది మసాలా లాగా వచ్చి టేస్ట్ వస్తుంది నిజంగా. ఇది నెక్స్ట్ అండి, బియ్యం పెట్టుకుంటున్నాం. దాని తర్వాత వాటర్, కొంచెం మసాలాస్ అన్నీ వేసుకున్నాం. దాని తర్వాత పుదీనా కొత్తిమీర ఎందుకు వేస్తామంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. దొడ్డుప్పు అండి, దానికి సరిపడా దాని వాటర్కి సరిపడా దొడ్డుప్పు వేయాలి. ఎందుకంటే అది కొంచెం ఎట్లా అంటే సముద్రపు ఉప్పు వాటర్ ఎట్లుంటుంది అట్లా ఉండాలి. మీరు టేస్ట్ చేస్తే అప్పుడే కరెక్ట్గా కలిసినట్టు. సో బియ్యం వేసేసుకుంటున్నాం. చూడండి మంచిగా మ్యారినేట్ అయితే ఎట్లా అయితే చూడండి, ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. దాని తర్వాత బాయిల్ అయిన రైస్ మొత్తం కంప్లీట్గా లేయర్స్ లాగా వేసుకోవాలండి. కొంచెం స్ప్రెడ్ చేస్తూ వేయాలి. నార్మల్గా ఇట్లా కుప్పలాగా వేయొద్దు, స్ప్రెడ్ చేస్తూ వేయాలి. చూడండి ఇంత నీట్గా వేసుకోవాలి. చూడండి మంచిగా లేయర్స్ లాగా వేస్తేనే ఆ రైస్ మంచిగా పొడిగా మీకు వస్తుంది, లేకుంటే రాదు. అంతా అయిపోయాక కొంచెం కేసరి వాటర్ అండి, లెమన్ వాటర్లో మిక్స్ చేశాను. సో దాని తర్వాత కొంచెం మన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ పక్కా వేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ మ్యాండేటరీ. సో ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొంచెం కొత్తిమీర, దాని తర్వాత కొంచెం పుదీనా. దమ్ ఎంత మంచిగా పెట్టాలంటే ఒక 10-15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో తీయాలండి. చూడండి దమ్ పెట్టాను. ఆల్మోస్ట్ ఇది పన్నీర్ కాబట్టి 35 మినిట్స్ పెట్టాను. అదే చికెన్ అయితే నేను 45 మినిట్స్ 10 మినిట్స్ ఎక్కువ పెడతాను చికెన్, ఎందుకంటే మంచిగా లోపల స్టీమ్ కావాలి కాబట్టి. చూడండి ఎంత పొడిగా వస్తుంది చూడండి. వావ్, చూడండి పన్నీర్ బిర్యానీ అంటే ఎంత ఒక ఎమోషన్. నిజంగా చికెన్ బిర్యానీ ఎట్లా ఎమోషనో పన్నీర్ బిర్యానీ కూడా అంత ఎమోషన్. నిజంగా చూడండి ఎంత పొడిగా వస్తుంది. చూడండి పీస్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కూడా అంత మెత్తగా ఉండదు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్.